హలో, వెల్కమ్ టు ఎంవి స్టాక్. దిస్ ఇస్ మధు. తెలంగాణలో వరద రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతోంది. తెలంగాణను ఓవైపు వరదలు ముంచెత్తుతుంటే బీహార్లో పాలిటిక్స్ ఏంటంటూ అధికార పార్టీని విపక్ష పార్టీ కడిగి పారేస్తోంది. ఇప్పుడు ప్రజలకు ఓట్లు కాదు కావాల్సింది, ఎరువుల కోసం రైతుల బెతలు చూడండి అంటూ అధికార పక్షంపై ఘాటు విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బీహార్లో రాజకీయ యాత్రలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ప్రాణాల అరచేతిలో పెట్టుకొని సహాయం కోసం ఎదురు చూస్తుంటే సీఎం మంత్రులు మాత్రం కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని ఆరోపించారు. భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతోందని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తుంటే సీఎం మాత్రం తీరిగ్గా బీహార్లో ఓటు పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎప్పుడు వస్తాయో తెలియని బీహార్ ఎన్నికల కోసం, తెలంగాణకు సంబంధమే లేని వాటి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెడుతున్నారని విమర్శలు గుప్పించారు. అధిష్టానం ఆశీస్సులతో పదవులు కాపాడుకొని ఖజానా కొల్లగొట్టే ధ్యాసే తప్పితే 6 గ్యారంటీలు, 420 హామీల అమలు గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయలేదన్నారు. తెలంగాణలో ప్రస్తుతం వరదలు ముంచెత్తుతున్నాయని, వరదల్లో చిక్కుకొని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని కేటీఆర్ తెలిపారు. వరదలతో ప్రజలు, యూరియా దొరక్క రైతులు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు, ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. చాలా చోట్ల వరద నీటిలో మునిగి ప్రజలు హెలికాప్టర్ సాయం కోసం ఎదురు చూస్తుంటే కాంగ్రెస్ మంత్రులు మాత్రం ప్రైవేట్ జట్లో ఊరేగుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలారా, ఓట్లు కాదు ప్రజల పాటలు చూడండి, ఎన్నికలు కాదు ఎరువుల కోసం రైతుల వెతలు చూడండి, వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలో తమకు తెలుసునని, మరొకరు చెప్పాల్సిన అవసరం లేదని కేటీఆర్కు కౌంటర్ అటాక్ ఇచ్చారు. పరిపాలన ఎలా చేయాలో తమకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.